ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు, అంటే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని, అదేవిధంగా దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తామని, ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది, క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 1వ తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రేపు ఇచ్చేది 4,000 కాకుండా 3 months ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో, సో మొత్తం 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ రేపిస్తున్నారు. 65 లక్షల మందికి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేశాను. నేను, ఎంపీ వీరరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారితో డిస్కస్ చేశాం. వాడు కూడా దాదాపు 8,000 మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక 50 మందికి పెన్షన్ ఇచ్చే విధంగా. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దీని మీద ఒక నెగటివ్ ఇష్యూ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ అంతకుముందు ఎవరి ద్వారా అయితే వాలంటీర్స్ ద్వారా ఇస్తుందో వాలంటీర్స్ పక్కన పెడితే దాన్ని ఇష్యూ చేసి తెలుగుదేశం మీద ఏమనంటే మేము ఇప్పించలేదు. ఆ రోజు చంద్రబాబు చెప్పారు, మీరు సెక్రటరియట్ ఉంది, సెక్రటరియట్ మనుషులు ఉన్నారు, మరినంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇప్పించమని ఇవ్వాల. దాని ద్వారా ఎంతో చనిపోయారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, మీరు సెక్రటరియట్ ఎంప్లాయీస్ మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజులో వీలైతే, లేదంటే 2వ రోజు ఎవరికైతే బయోమెట్రిక్స్ పడదో, ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డే, లేదా రేపు ఉదయం ఇంట్లో ఉండరు, ఎక్కడికైనా పోయి ఉంటారు, వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వండి. వీలైనంత ఒక రోజులో కంప్లీట్ చేయండి, లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు. దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు. రివ్యూలో చక్కగా చెప్పారు. 8,000 మంది ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికి మాక్సిమం 50 పెన్షన్స్ ఇచ్చేదట్టుగాను నిజంగా అధికారులందరూ నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వాడు 2 రోజులు కాదు సార్, వీలైతే రేపు ఈవినింగ్ కి, ఇంకా వీలైతే రేపు మధ్యాహ్నానికే కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం, ఎవరు ఇబ్బంది పడకండి అన్నారు. మరొకసారి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఖజానా ఖాళీ అయిపోయినా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగమ్యకు వచ్చింది. ఫైనాన్షియల్ నా శాఖ మున్సిపల్ శాఖ, సిఆర్టీ శాఖ తీసుకుంటే, నేను మంత్రి అయిన రోజు నుంచి నిన్నటి వరకు నేను రివ్యూలు ఫైనాన్సే చేస్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే 2019 ఫిబ్రవరిలో నేను ఒక ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో డ్రైన్స్ కట్టడానికి, ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వడానికి 5,300 కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను. 5,300 కోట్లతో అది కానీ అయిపోయింటే 50% హౌసెస్ కి రాష్ట్రంలో పర్ఫెక్ట్ గా వాటర్ లైన్స్ ఉన్నాయి. 50% మున్సిపాలిటీస్ లో డ్రైన్స్ పూర్తయింది. అయితే 5 సంవత్సరాలు పూర్తయినా అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి తీసుకున్నది. తక్కువ ఇంట్రెస్ట్ 6%. కానీ ఆ ప్రాజెక్టుని కేవలం 240 కోట్లు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో వాడు ఖర్చు పెట్టింది 240 కోట్లు మాత్రమే. ఎందుకంటే దాంట్లో 3,500 కోట్లు వాడుతుంది, స్టేట్ షేర్ ఉంది. ఈ స్టేట్ షేర్ ఇవ్వక, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వనందువల్ల వాడు 2 ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. అది వర్క్ జరిగే దాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, మొత్తం ఇవ్వరు. వీళ్ళు ఇవ్వలేక ఇన్స్టాల్మెంట్ దాన్ని వదిలేశారు. లాస్ట్ డేట్ ఇవ్వాలి, దానికి లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలి. అయితే 4 రోజుల క్రితం అధికారులతో మాట్లాడి మా సెక్రటరీ చెప్పి ఇమీడియట్ గా దాని మీద లెటర్ రాయించి కనీసం 6 నెలలు ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేయండి అని యాక్చువల్గా ఎక్స్టెన్షన్ కోరాం. బహుశా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. అది పరిస్థితి. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కూడా
6 months కి ఒకసారి ఇస్తారు. 2 టర్మ్స్ రాలా. ఎందుకు రాలేదంటే 2023-24కి ఫస్ట్ టర్మ్ లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కి బిల్స్ సబ్మిట్ చేయాల. అందువల్ల 1000 కోట్లు అది అంతా ఇంత కాదు, 1000 crores. ఈ విధంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్వానంగా ఉంది. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అస్తవ్యస్త ఒక ప్లానింగ్, ఒక ఐడియా. అంటే ఏ రాష్ట్రంలో డెవలప్ కావాలంటేనండి ఎకానమీ రావాలి, డెవలప్ కావాలి, ఈరు ఎకానమీ రావాలి. ఎకానమీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అనేక వర్కులు జరగాలి. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అటువంటి ఏమీ లేవు. లేనిందువల్ల ఎకానమీ లేదు. అప్పులు తెచ్చాడు, కేవలం అప్పులు తేవటం ఒకటే చేశారు. అప్పులు తెచ్చుకోవచ్చు కానీ దాన్ని తీర్చేదానికి కూడా ప్లాన్ ఉండాలా, అటువంటిది లేకుండా చేశాడు. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఆ రోజు మాట ఇచ్చాము, ఎలక్షన్స్ కి మాట ఇచ్చాము, అవ్వాతాతలకు పేదవాళ్ళకి ఇబ్బంది జరగకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఏదైతే మాట చెప్పారో అది ఇస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు అధికారులందరూ వాళ్ళు చెప్పిన విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరినీ ఆనందపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేబినెట్ లో కూడా యాక్చువల్ గా డిస్కస్ చేశారు మంత్రులందరూ, ముఖ్యమంత్రి గారు కూడా. ఫస్ట్ మొన్న 13వ తేదీ ప్రభుత్వం వచ్చింది, వచ్చి కనీసం 17 రోజులు అయింది. అందువల్ల ఫస్ట్ ఇమీడియట్ ఇది ఇచ్చేయండి, దానికోసంగా దీన్ని ఆపొద్దు, ఫస్ట్ ఇది ఇచ్చేయండి, దాని మీద మళ్ళా డేటా తీసుకుని ముందుకు పోతాం చెప్పండి. త్వరలో క్లారిటీ ఇస్తారంటే ఎలా అనేది దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాకాల వల్ల, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల, అస్తవ్యస్త విధానం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయిన వేళ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని నెరవేర్చేదానికి వెంటనే వేగంగా స్పందించారు. వాస్తవానికి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచిత చర్యలతో ఈ రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటిది తన అపార అనుభవంతో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే అవ్వతాతలకి పెన్షన్ 4,000, 3,000 నుంచి 4,000. అంతేకాకుండా ఎన్నికల వేళ మేమందరం స్పష్టంగా చెప్పాం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, నేను కానీ, బీపీఆర్ అన్న కానీ, నారాయణ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కూటమి నాయకులందరూ వాడవాడలా బలంగా చెప్పాం. అవ్వతాతలకి పెన్షన్ 3,000 నుంచి 4,000 అవుతుంది. అదేవిధంగా దివ్యాంగులకి పూర్తి స్థాయిలో బెడ్ మీద ఉన్న వ్యక్తులు కూడా పెన్షన్లు పెంచడం జరుగుతుంది. అదే కాకుండా జూలై 1వ తారీఖున తొలి నెల మాత్రం పెన్షన్ 7,000 వస్తుంది. ఎలాగంటే ఏప్రిల్లో ఈ పథకం ప్రకటిస్తున్నాం, ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000, ఈ 3,000 కలిపి జూలైలో 7,000. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అవహేళన చేశారు. ఇది ఎలా సాధ్యం? సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అబద్ధాలు చెప్తున్నారని విపరీత ధోరణిలో మాట్లాడారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ ఉన్నా, మీరు రేపు ఉదయం 6 గంటలకి ఆంధ్రప్రదేశ్ లో వాడవాడలా చూడండి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆ యొక్క పెన్షన్ అందించబోతున్నారు. నిజంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్లీ చెప్తున్నా, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త విధానాలతో దిగజారిన పరిస్థితుల్లో, దివాళా తీసిన పరిస్థితుల్లో ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి వేగవంతంగా శ్రీకారం చుట్టి అడుగులు వేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమైంది. రేపటి రోజు పండుగని, ఆ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం నిర్వహించాలని గౌరవ మంత్రి నారాయణ గారు, గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా సర్పంచ్ దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ అందరూ కూడా, ప్రతి నాయకుడు కూడా సచివాలయ సిబ్బందితో ఉండి ఆ ఇంటింటికి వెళ్లి అవ్వతాతలకి, ఆ యొక్క వ్యాధిగ్రస్తులకి, దివ్యాంగులకి చంద్రబాబు గారు పెంచిన పెన్షన్ అందజేయాలని కోరుతున్నారు. భరోసా పెన్షన్ స్కీమ్ రివ్యూ మీటింగ్ ఇప్పుడే
సార్ కండక్ట్ చేశారు, నారాయణ సార్. ఒకటే నేను గమనించింది, 7,000 అనేది ఒక్క రోజులో పూర్తి చేయాలా అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ రేపు సాయంత్రానికి దీన్ని పూర్తి చేయాలనేది చాలా గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తాం అన్నట్టే ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్ లో. ఇంత ముందు చూస్తే పెన్షన్ అనేది 4 రోజులు 5 రోజులు జరుగుతుండేది ఈ కార్యక్రమం. పేరుకి 1వ తేదీ అని చెప్పేదే కానీ అది 5వ తేదీ వరకు నడిచేది. మేబీ ఈవెన్ 6-7 తేదీలు కూడా. ఈ రోజు రేపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పైనుంచి ముఖ్యమంత్రులు ఇచ్చున్నారు. అదే పట్టుదలతో మనం మంత్రి గారు కూడా ఇప్పుడు రివ్యూలో అదే చెప్పుకొచ్చారు. అట్లే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఈ స్కీము ఒక పండగ వాతావరణంలో పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్రతి ఒక్క మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎక్కడికక్కడ మీరు ఉండే దీన్ని బట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను.